తెలంగాణ ఇంటర్ 2024కి సంబంధించి పరీక్షా ఫలితాల అప్డేట్ మనకి ఈరోజు ఇంకో న్యూస్ పేపర్ ఆర్టికల్లో వేయడం జరిగింది. అదేంటి మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. చెప్పే ముందు మీ అందరికీ ఇంటర్ తర్వాత ఇప్పుడు మన ఫోకస్ మొత్తం ఎంసెట్ మీద మాత్రమే ఎందుకు చేస్తామంటే బికాస్ ఒక మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి కాలేజ్లో సెలెక్ట్ చేసుకోవాలనే కదా. మన ఫ్రెండ్ చెప్పాడు, లేదంటే పక్కింటి వాళ్ళు ఎవరొకరు చెప్పారు, ఏదో కాలేజు ఏదో బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే మనం కెరీర్ పరంగా కూడా చాలా లాస్ అయితే అవుతాము, పనికి రాకుండా కూడా పోతాం అనమాట. బెస్ట్ కాలేజ్ని డిసైడ్ చేయడానికి దాదాపుగా 6 నుంచి 7 ఎక్స్పర్ట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ మనం డీటెయిల్గా 1-2 సార్లు చెక్ చేసుకొని మాత్రమే డిసిషన్ అయితే తీసుకోవాలి. దీనికోసం మీ అందరికీ ఎక్స్క్లూజివ్గా ఆల్ ఇండియన్ 119వ ర్యాంకర్ శశాంక్ మరియు ఫోర్బ్స్లో అండర్ 30లో వచ్చిన ఒక పర్సన్, వీళ్ళందరూ మీ అందరి కోసం ఒక ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ సెషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో హౌ టు చూస్ ఏ రైట్ కాలేజ్ అండ్ అలాగే బ్రాంచ్ రిలేటెడ్గా దానితో పాటు ఈ రోజు మారుతున్న నీడ్స్కి తగ్గట్టు, మారుతున్న రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు ఏఎల్, ఎంఎల్ మరియు డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఆర్, విఆర్ లాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ గురించి వీళ్ళొక టీం ఒక సొల్యూషన్ ప్రిపేర్ చేస్తున్నారు. దాని గురించి కూడా ఈ సెషన్లో డీటెయిల్గా చెప్తారు. ఈ సెషన్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ అయితే చేస్తాను. ఇది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. అటెండ్ అయ్యి యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. ఫ్రెండ్స్, మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ క్లిప్ కూడా మనకి ఈరోజు న్యూస్ పేపర్లో పబ్లిష్ చేశారు. సో మనకి నిన్నటితో టోటల్ తెలంగాణ ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ మొత్తం కంప్లీట్ అయితే కావడం జరిగింది, క్లోజ్ అయితే అయిపోయిందన్నమాట. సో ఈ పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిన నేపథ్యంలో మనకి పరీక్షా ఫలితాలు అయితే ఈ నెల 3వ వారంలో రిలీజ్ చేసేందుకు ఇంటర్ బోర్డు అధికారులు అయితే ప్రయత్నిస్తారన్నమాట. మనకి వాల్యుయేషన్ నిన్నటితో టోటల్ కంప్లీట్ అయితే కావడం జరిగింది. సో 4 విడతల్లో ఈ వాల్యుయేషన్ అయితే జరిగింది. ఇది అయిన తర్వాత ఒక 10 days పాటు డీకోడింగ్ మరియు అప్లోడింగ్ ప్రాసెస్ పూర్తి చేసి 1-2 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత మనకి రిలీజ్ చేయబోతున్నారు. ప్రజెంట్ మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అయితే ఉంది కదా, ఈ కారణం వల్ల మన సీఎం గారి అనుమతి తీసుకొని అధికారులే అఫీషియల్స్, ఇంటర్ బోర్డు అఫీషియల్ లేదంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ వాళ్ళే మనకి ఫలితాలు అయితే రిలీజ్ చేయడమే రెడీగా అయితే ఉన్నారన్నమాట. ప్రజెంట్ మనకి తెలంగాణలో ఏప్రిల్ 3rd వీక్లోనే ఫలితాలు అయితే రావడం జరుగుతుంది. మనకి కొన్ని రోజులు అయిన తర్వాత ఎటువంటి డేట్ అయినా కన్ఫర్మ్ అయితే కావడం జరుగుతుంది. ప్రజెంట్ అప్డేట్ ఇదైతే. ఫర్దర్ మీకు ఏ అప్డేట్ వచ్చినా వీడియో రూపంలో అప్డేట్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు ఇందాక సెషన్ గురించి అయితే చెప్పాను కదా, అందరూ తప్పకుండా అటెండ్ అయితే అవ్వండి, మిస్ అయితే కావద్దు. మీ అందరికీ ఫ్యూచర్ పరంగా కూడా చాలా యూజ్ అయితే అవుతుందన్నమాట. దానికి సంబంధించి లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది.